ఒక అమ్మాయిని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తిరుగుతుంది అని చెప్పి వీరయ్య దేవుడు ఈ గొర్రెల మందనంతా తీసుకుపోయి నాగులకొండ పట్నం లోపల పత్తితోని ప్రతి ఒక్క పంటను, కొయ్యతోని కోటొక్క పంటను, నువ్వుతోని నూటొక్క పంటను, పంటలన్నిటి లోపల ఈ గొర్రెల మందనంతా మేపిండు. ఈ గొర్రెల మంద పోయి పంటనంతా అంగడంగడి చేసినప్పుడు కాపులు కర్ణాలు అందరూ ఈ గొర్రెల మందంతా ఎక్కంచెల్లో వచ్చింది, ఎవరో తీసుకొచ్చి పంటనంతా నాశనం చేస్తురని రాజుకు ఫిర్యాదు కావాలని ఈ కాపులు కర్ణాలందరూ రారా ఎల్లారెడ్డి, రారా మల్లారెడ్డి అని చెప్పి వీళ్ళందరూ జమ అయ్యి నరభూపతి రాజు దగ్గరికి వీళ్ళందరూ పోతారు. వీళ్ళందరూ పోయిన తర్వాత, అయ్యా రాజవర్య, మేము పెట్టుకున్నటువంటి మా పంటలను, మా వ్యవసాయాలను ఎక్కంచెల్లో గొర్రెల కొట్టుకొని వచ్చిన గొర్రెల కాపరులు నా పంటలంతా నాశనం చేస్తారు అని చెప్తారు. అప్పుడు ఈ నరభూపతి రాజు వచ్చినవాడు ఎవడు అని తెలుసుకుంటే నా అల్లుడు వీరయ్య దేవుడే వచ్చిండని ఈ నరభూపతి రాజు వెళ్తుంది. అబ్బబ్బా అల్లుడా, సిక్కినవరా నువ్వు నాకు సిక్కంలో పెట్టోలే, దొరికినవరా అల్లుడా దోసకాయ కొడలోలే, నిన్ను చిన్ననాటి నుంచి వెళ్ళే చంపాలని నేను చూస్తుంటే నాకు ఎక్కడ ఎన్నిసార్లు చంపుదామన్నా నువ్వు తప్పించుకుంటా ఉన్నావు, ఇవాళ నువ్వు నా రాజ్యానికి వచ్చినావు, ఇక నిన్ను బతకనియ్యరా అని 7 పైల్వాన్ జట్టీలను పిలిచి ఈ బీరయ్య దేవుని చంపుమని తోలెత్తాడు. చంపుమని తోలేసినప్పుడు ఈ బీరయ్య దేవుడు తన చేతులున్న అలకల కటారు ములకల జగ్గులు పట్టుకొని అక్కమాంకాలను ఆది చేసి 7 పైల్వాన్ జట్టీలను చంపుతాడు. పైల్వాన్ జట్టీలను చంపినప్పుడు ఆ నరభూపతి రాజుకు దడ 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 అంటది. ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆ వేదాల వెంకయ్యని, వాళ్ళ సహాయ మంత్రులను అందరిని పిలుచుకొని ఏం చేస్తే వీడు మర్రిపోతాడు, ఏం చేస్తే వీడి ప్రాణం పోతుంది అని అందరినీ అడుగుతున్నప్పుడు అందులో ఉన్న ఒక పెద్ద మనిషి ఏమని చెప్తాడు అని అంటే, ఒక అమ్మాయిని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తిరుగుతుంది అని చెప్పి ఈ సలహాను రాజుకిస్తాడు. మన ఊరు బందుకున్న దొమ్మరివాడలల్లా ఒక అమ్మాయిని తీసుకొచ్చి మంచిగా తయారు చేసి బీరయ్య దేవుని దగ్గరికి పంపించి వంకించి బొంకించి అల్లనేర్పులు నేర్పి విషాలు పెట్టించి చంపితేనే వాడు చస్తాడు, కానీ ఇంకో ఉపాయం లేదు అని చెప్తారు. అప్పుడు ఈ పాపకారు వాడైన నరభూపతి రాజు భోగంవాడలో ఉన్న భోగం రంగసానిని విలువనంపుతాడు. భోగం రంగసానిని విలువనంపి ఈ జరిగిన కథ అంతా చెప్పి, నువ్వు గనక వచ్చినటువంటి ఆ బీరయ్యను చంపితే నా రాజ్యం లోపల అర్ధ రాజ్యాన్ని నీకు రాసిస్తా అని ఆ భోగం రంగసానితో చెప్తాడు. అప్పుడు ఈ భోగం రంగసాని సరే పర్వాలేదు రాజవర్య అని గోర్ల లోపల విషాలు పెట్టుకొని మంచిగా తయారై ఈ బీరయ్య దేవుని దగ్గరికి పోతుంది. బీరయ్య దేవుని దగ్గరికి పోయిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై బీరప్ప స్వామి.